ప్రార్థించగానే సమస్య క్లియర్ అయిపోయేది, ప్రార్థించగానే సమస్య తొలగిపోయేది. కానీ ఇప్పుడు నీకు విజయం రావట్లేదు. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీకు విజయం పొందుకోలేకపోతున్నావు. శత్రువుల మీద విజయాన్ని చూడాలి అని అంటే మనతో ఎవరుండాలంటే దేవుడే మనకు తోడుగా నడవాలి. హల్లెలూయా. దేవుడు దేవుని పిల్లలారా, మన యొక్క జీవితాల్లో, మన యొక్క దైనందిన జీవితాల్లో మరి 2023 వరకు కూడా ఎన్నో కార్యాలు తలపెట్టినప్పుడు, ఎన్నో పనులు మనం చేస్తున్నప్పుడు, ఎక్కడ ఏ పని ప్రారంభించినా, ఏ ఒక్క వర్క్ మనం చేస్తున్నా అన్నిట్లో చాలామంది అపజయాలు చూస్తూ విజయాన్ని అనేదే మరి చూడలేని పరిస్థితులు కనపడుతూ వచ్చాయి. చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే, నేను బాగానే ఉన్నాను, అయినా కూడా ఎందుకో మరి విజయాన్ని చూడలేకపోయాను. మరి ఎన్నో పోరాటాలు నేను చూస్తూ వచ్చాను, కానీ ఆ పోరాటాల్లో నాకు విజయం అనేది నేను పొందుకోలేకపోయాను. అనేక సమస్యలలో మీద విజయాన్ని నేను సాధించలేకపోయాను. అనేక ఇబ్బందుల మీద విజయాన్ని నేను పొందుకోలేకపోయాను. అనేక కష్టాల మీద విజయాన్ని నేను చూడలేకపోయాను అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందేమో, నా జీవితం, నా బ్రతుకు అనే ఒక నిరుత్సాహంతో కూడా ఉండిన పిల్లలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవాది దేవుడు నీతో ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నీకు అనిపిస్తూ ఉన్నది ఏంటంటే, నాకు ఎందుకని విజయం రావట్లేదు, ఎందుకని నేను సక్సెస్ చూడలేకపోయాను నా జీవితంలో, ఎందుకు అన్ని పోరాటాలు నా జీవితంలో ఎదురైనప్పుడు ఎందుకని నేను విజయాన్ని సాధించలేకపోయాను. ఆ సమస్యలు అలాగే ఉండిపోయినాయి, ఆ బాధలు అలాగే ఉండిపోయినాయి, ఆ ఇబ్బందులు అలాగే ఉండిపోతున్నాయి, కానీ నేను విజయం పొందుకోలేకపోతున్నాను అని ఒక ఆలోచన మరి విధానంలో మీరందరూ ఉన్నారు. ఈ రాత్రి నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావేమో బహుశా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. మరి నువ్వు అనుకున్నట్లే ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. ఏమనంటే, మేము అన్నిట్లో కూడా విజయాన్ని పొందుకున్నాం, ఎందుకని మా జీవితంలో ఈ సక్సెస్ చూడలేకపోయాం, ఎందుకని ఈ పట్టణాన్ని మేము జయించలేకపోయాం అని ఒకరోజు యెహోషువ చాలా బాధపడుతున్నాడు. పోరాటంలో ఎప్పుడు విజయాన్నే చూచిన యెహోషువ, ఎప్పుడు కూడా శత్రువుల మీద విజయాన్నే చూచిన యెహోషువ ఒక రోజున ఆయన చాలా బాధపడుతున్నాడు. ఏమనంటే, నా జీవితంలో ఎందుకని నేను ఇది సాధించలేకపోయాను, ఎందుకని దీన్ని జయించలేకపోయాను, ఎందుకు నేను ఆ పట్టణాల మీద విజయం నేను పొందుకోలేకపోయాను అనే ఒక ఆలోచన తన మనసులోనికి వచ్చింది. దేవుని బిడ్డలారా, అన్నిట్లో కూడా సక్సెస్ చూసిన యెహోషువ, అన్ని శత్రువుల మీద విజయాన్ని చూసిన యెహోషువ, దేవుని పిల్లలారా, ఆ యొక్క దినం మాత్రం, ఆ యొక్క పరిస్థితుల్లో మాత్రం ఆ పట్టణం మీద విజయాన్ని పొందుకోలేకపోయాడు, విజయాన్ని సాధించలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి విజయాన్ని పొందుకోలేకపోయారు. అటువంటి సమయంలో, అటువంటి తరుణంలో దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆలోచన యెహోషువ చేశాడంటే, ఎందుకు నాకు ఈ విజయం నేను పొందుకోలేకపోయాను, ఎందుకు ఈ శత్రువుని నేను జయించలేకపోయాను, ఎందుకు ఈ పట్టణాన్ని నేను జయించలేకపోతున్నాను, ఎందుకు నాకు విజయం అనేది చేకూర్చబడలేదు అనే ఒక పరిశీలన యెహోషువ చేసుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్నిట్లో విజయాన్ని నేను చూశాను, అన్ని రాజ్యాల మీద విజయాన్ని పొందుకున్నాను, అమాలేకుల మీద, మోయాబీయుల మీద, మరి అమ్మోనీయుల మీద, అందరి మీద కూడా విజయాన్ని నేను చూశాను కదా, అన్నిటిలో కూడా విజయమే నాకు చేకూర్చబడింది, కానీ ఈ చిన్న పట్టణాన్ని నేను ఎందుకు జయించలేకపోయాను అనే ఆలోచన చేసిన వాడై ఆలోచించి
సమయాన్ని వృధా చేసుకోకుండా ఆయన ఏం చేస్తాడంటే పరుగు పెట్టుకుంటూ దేవుని పాదాల దగ్గరకు వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక యెహోషువ పరుగు పెట్టుకుంటూ దేవుని పాదాల దగ్గరకు వెళ్ళి ఆయనంట చాలా వేదనతో, చాలా భారమైన హృదయంతో తన వస్త్రాలనే చింపేసుకొని, నాకెందుకు విజయం రాలేదు, ఈ శత్రువుని నేను ఎందుకు జయించలేకపోయాను, ఈ పట్టణాన్ని నేను ఎందుకు జయించలేకపోయాను, నాకు తెలియచేయి తండ్రి, నాకు తెలియచేయి ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, ఎందుకు నాకు విజయం రాలేదు, ఎందుకు మా యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవలసిన పరిస్థితి ఎదురైంది అని దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, నీ జీవితంలో కూడా, మరి నీ యొక్క దైనందిన జీవితంలో కావచ్చు, ఆత్మీయ విషయాల్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, నువ్వెక్కడున్నా కూడా మరి నీకు అనేక మంది శత్రువులు ఎదురవుతున్నప్పుడు, అనేక శోధనలు ఎదురవుతున్నప్పుడు, వాటి మీద నీకు అంటే ఒకప్పుడు విజయం వచ్చేది, ప్రార్థించగానే సమస్య క్లియర్ అయిపోయేది, ప్రార్థించగానే సమస్య తొలగిపోయేది, ప్రార్థించగానే నీకు విజయం చేకూర్చబడేది. కానీ ఇప్పుడు నీకు విజయం రావట్లేదు. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీకు విజయం పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటి అని ఎప్పుడన్నా నీవు పరిశీలన చేసుకున్నావా? ఎప్పుడైనా ఆలోచించగలిగావా? నాకు విజయం రావట్లేదు, నేను ఓడిపోతున్నాను, ఈ సమస్యను నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ శత్రువుని నేను జయించలేకపోతున్నాను, ఈ అప్పును నేను జయించలేకపోతున్నాను, ఈ అనారోగ్యాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ బాధను నేను జయించలేకపోతున్నాను, ఈ వేదన నేను జయించలేకపోతున్నాను, అసలు కారణం ఏంటి అని ఎప్పుడైనా నీవు పరిశీలన చేసుకోగలిగావా? ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ అయితే ఆయన పరిశీలన చేసుకుంటున్నాడు. ఎందుకు ఎప్పుడూ కూడా శత్రువు మీద విజయం వచ్చింది నాకు, కానీ ఇప్పుడు ఎందుకు నాకు విజయం రావట్లేదు, ఎందుకు నేను విజయాన్ని చూడలేకపోయాను, ఎందుకు పెద్ద పెద్ద పట్టణాలని, పెద్ద పెద్ద నగరాలని, పెద్ద పెద్ద మరి ప్రాంతాలని నేను జయించాను కదా, మరి ఇప్పుడు నేను ఎందుకు జయం పొందుకోలేకపోతున్నాను అని, ఎందుకు నాకు ఈ యొక్క హాయి పట్టణం మీద జయం నాకు రాలేదు, ఎందుకని మాకు ఇక్కడ గెలవలేకపోయాం, ఎందుకు ఓడిపోవలసిన పరిస్థితి వచ్చింది అని యెహోషువ ఆయన పరిశీలన చేసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా మాకు విజయం రాలేదు, ఎందుకయ్యా ఈ చిన్న పట్టణాన్ని జయించలేకపోయాము, ఎందుకయ్యా మేము ఓడిపోయే పరిస్థితి ఎదురైంది, చిన్న చిన్న ప్రజల మధ్య, చిన్న ప్రాంతం పట్ల మేము జయం పొందుకోలేకపోయామయ్యా అని యెహోషువ బాగా వేదనతో గుండె పగిలిపోయిన పరిస్థితుల్లో తన వస్త్రాలనే చింపేసుకొని ఆయన దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటున్నాడు. అండి ప్రియ దైవజనమా, ఎప్పుడైనా నీకు ఇటువంటి అనుభవం ఉందా? ఎప్పుడైనా వారు పరిశీలన చేసుకున్నావా? ఎప్పుడైనా నీ దేవుణ్ణి అడిగావా? ఎందుకయ్యా నేను దీన్ని జయించలేకపోతున్నాను, ఎందుకయ్యా ఈ శోధన నేను జయించలేకపోతున్నాను, ఎందుకయ్యా ఈ పోరాటంలో నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నాను అని నువ్వు అడిగిన మరి పరిస్థితులు ఉన్నాయా? ఏ రోజైనా అడుగుతున్నావా? కానీ యెహోషువ అడుగుతున్నాడు. నువ్వైతే కృంగిపోతున్నావు, నువ్వైతే బలహీనపడిపోతున్నావు, ఇక నాకు జయం రాలేదని ఏడుస్తున్నావు, అక్కడే కూర్చుని వేదనతో ఉంటున్నావు, కృంగిపోయి ఉంటున్నావు. కానీ యెహోషువ అలా కాదు. ఆయన ఏం చేశాడంటే దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ప్రతి ఒక్క విషయము దేవుని దగ్గర అడిగినప్పుడే మనకు సమాధానం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, ప్రతి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని పాదాలు పట్టుకొని ఆయన అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో. ఎందుకు నీకు అపజయం వచ్చిందని అంటే, చూడు ఆయన అంటున్నారు, యెహోషువ ప్రార్థించాడు. 7వ అధ్యాయం మరి 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన ప్రార్థించారు. 10-11 వచనాల్లో 11వ వచనంలో దేవుడు యెహోషువకు సమాధానం ఇస్తున్నాడు. ఏమనంటే, యెహోవా యెహోషువతో ఇట్లా నేను 10వ వచనం, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు,
11వ వచనం, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఏమని అంటున్నాడంటే, ఎందుకు మేము ఓడిపోయామని యెహోషువ అడుగుతున్న సందర్భంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఎందుకు నేలను ముఖం మోపి ఊరికే ఏడుస్తున్నావు? ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, అందుకని మీకు విజయం చేకూర్చబడలేదు. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, మనతో కూడా మాట్లాడేది ఏంటంటే, మనకు జీవితాల్లో విజయం చేకూర్చబడాలి అంటే, శత్రువుల మీద మనం విజయం చూడాలి అంటే, మన బ్రతుకులో ఎదురవుతున్న పోరాటాల్లో మనకు విజయం రావాలంటే, దేవుని బిడ్డలారా, మనలో పాపం అనేది ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోయారు? ఈరోజు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకని? నువ్వు వెళ్ళిన ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి పోరాటంలో కూడా, నువ్వు వెళ్ళిన చోటల్లో కూడా, ప్రతి శత్రువుల మీద కూడా నీకు ఎందుకు అపజయం వస్తుంది అంటే, ఈ రాత్రి దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. ఏంటంటే, నీలో పాపం ఉన్నది. ఆ పాపం ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది కనుకే వారు జయం పొందుకోలేకపోయారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు, వారు పాపం చేసి ఉన్నారు. నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు వచ్చి నా దగ్గర ఏడుస్తున్నావు, నాకెందుకు జయం రాలేదనుకుంటున్నావు. మరి కానీ ఎందుకు నీకు జయం రాలేదంటే, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి ఉన్నారు. అందుకని అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు కదా, దేవుని బిడ్డలారా, ఎందుకు వారికి ప్రతి సమయంలో కూడా విజయం వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకు? ఎందుకని హాయి పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు విజయం రాలేదంటే, ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు జయం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ విజయాన్ని చూడడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలతో ఎవరుండేవారంటే, దేవుడు వారికి తోడుగా ఉండేవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడూ కూడా వారికి తోడుగా నడిచేవాడు. దేవుడు ఎప్పుడు కూడా వారికి తోడుగా నిలిచేవాడు. దేవుడు ఎప్పుడు కూడా వారి పక్షాన యుద్ధం చేసేవాడు. అందుకని శత్రువుల మీద ఇశ్రాయేలు ప్రజలకు కానీ యెహోషువకు కానీ విజయం చేకూర్చబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు, నేను, మనము కూడా ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ప్రతి ఒక్క పరిస్థితుల మీద విజయాన్ని మనం పొందుకోవాలంటే, ప్రతి ఒక్క మరి శత్రువుల మీద విజయాన్ని చూడాలి అని అంటే, మనతో ఎవరుండాలంటే దేవుడే మనకు తోడుగా నడవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడుగా నడవాలి. మనకు ఆయన తోడుగా నడిచినప్పుడు, ఆయన మన పక్షమే నిలిచినప్పుడు, ఆయన మన పక్షాన్ని ఏం చేస్తాడంటే శత్రువుల మీద యుద్ధాన్ని చేస్తాడు. హల్లెలూయా, మన శత్రువుల మీద ఆయన యుద్ధం చేసినప్పుడు శత్రువుల మీద మనకి ఏం జరుగుతుందంటే విజయం చేకూర్చబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, యెహోషువ అదే బాధపడుతున్నాడు. ఎప్పుడూ మాకు తోడుగా ఉంటావు కదయ్యా, నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు కదయ్యా, ఎప్పుడూ మా పక్షాన నిలబడి యుద్ధం చేస్తావు కదయ్యా, ఎప్పుడూ మాకు అందుకనే జయము చేకూర్చబడుతుంది. ఇప్పుడు మాతో నువ్వు ఎందుకు రాలేదు? ఎందుకు మాకు అపజయం వచ్చింది? కారణం ఏంటి అని దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు యెహోషువ. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా అంతే. మరి ఎన్నో పరిస్థితుల్లో కూడా, అనేక సమస్యల్లో నువ్వు రక్షణ పొందుకున్న దినాలలో ఎన్నో నువ్వు ప్రార్థన చేస్తే చాలు నీ శత్రువులు మట్టు కనిపించబడతా ఉండేవారు. నీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా అన్నిటి మీద నీకు విజయం దొరికేది. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉండేవాడు కనుక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే సమస్య క్లియర్ అవ్వట్లా, నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు జయం రావట్లా, నువ్వు అపజయమే నువ్వు ఎదుర్కొంటున్నావు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు. దేవుని బిడ్డలారా, ఎందుకు నాకు అపజయం కలుగుతుంది, ఎందుకు నాకు విజయాన్ని నేను చూడలేకపోతున్నాను అని బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు. కానీ యెహోషువ వలె నీవు పరిశీలన చేసుకోలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా, కానీ యెహోషువ పరిశీలన చేసుకుంటున్నాడు. ఎందుకు మాకు ఓటమి వచ్చింది, ఎందుకు అపజయం మేము చూసాం, ఈ చిన్న పట్టణాన్ని ఎందుకు జయించలేకపోయాం అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు. వారిలో ఏముందో తెలుసా? పాపం ఉంది.
వారి హృదయాల్లో పాపం ఉంది, వారి జీవితంలో పాపం ఉంది. అందుకని హాయి పట్టణాన్ని మీరు జయించలేకపోయారు మోషే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, నీ జీవితంలో ఎందుకు విజయాన్ని పొందుకోలేకపోతున్నావు? ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా సమస్యల మీద విజయాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు? నీ అప్పును నువ్వు జయించలేకపోతున్నావు, అనారోగ్య సమస్యలు అనే శత్రువుని జయించలేకపోతున్నావు, మరి నీకు వస్తున్న మరి అనేక పోరాటాల్లో విజయాన్ని చూడలేకపోతున్నావు. కారణం ఒకవేళ నీ హృదయంలో కూడా పాపం ఉందేమో, ఒకవేళ నీ జీవితంలో కూడా పాపం ఉందేమో, ఆ పాపాన్ని బట్టి నీకు విజయం చేకూర్చబడట్లేదేమో. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు కదా, మరి 12వ వచనం చివరి భాగంలో ఆయన అంటున్నాడు, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారు నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, ఎందుకయ్యా నువ్వు మాతో లేకపోబట్టే కదా మరి మేము అపజయాన్ని చూసాం, నువ్వు మా పక్షాన్ని యుద్ధం చేయలేకపోబట్టే కదా మేము అపజయాన్ని చూసాం, హాయి పట్టణాన్ని మేము జయించలేకపోయాం కదా ప్రభువా అని అన్నప్పుడు దేవుడు చెబుతున్నాడు, వారిలో పాపం ఉంటే నేను మీతో ఎలా నడవగలను? వారందరూ కూడా నేను చేయొద్దన్న దాన్ని చేశారు, నేను ముట్టొద్దన్నాన్ని ముట్టారు, అందుకని నేను మీతో నడవలేకపోతున్నాను. ప్రియ దైవజనమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఈరోజు నువ్వు ఎందుకు అపజయాన్ని చూసావు, ఎందుకు నువ్వు జయించలేకపోతున్నావు సమస్యలంటే నీతో ఆయన సన్నిధి రావట్లేదు, ఆయన నీకు తోడుగా లేడు. కారణం ఏంటంటే ఒకవేళ నీ హృదయంలో పాపం ఉందేమో, ఆ పాపాన్ని బట్టి పాపం ఉండిన చోట దేవుని సన్నిధి నిలవదు, పాపం ఉన్న హృదయాలలో ఆయన రాలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వారు ఏ పాపం చేశారు, ఎందుకని మరి దేవుడు వారికి తోడై ఉండలేదు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు 12వ వచనం చివరి భాగంలో. ఆయన అంటున్నాడు కదా, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలన చేయండి అని అన్నాడంటే దేవుడు అర్థం ఏంటంటే శాపగ్రస్తం. దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే శాపగ్రస్తమైనది మీలో ఉంది, శాపగ్రస్తమైనది మీలో నిలిచి ఉన్నది, మీ గుడారములో ఉంది, మీ దేహంలో ఉంది, మీ జీవితంలో ఉంది, మీ హృదయంలో ఉంది, మీ కుటుంబంలో ఉంది. అందుకని మీ జీవితాల్లో మీకు సమస్యల మీద విజయం రావట్లేదు, అందుకని మీ యొక్క జీవితంలో పోరాటాల మీద మీకు విజయం రావట్లేదు, అందుకని మీ హృదయాలలో ఉన్న ఆ శాపగ్రస్తమైన మీరు పెట్టుకుని మీరు యుద్ధానికి వెళ్ళారు. మరి ఆ యొక్క మరి శాపగ్రస్తమైన దాన్ని మీరు తీసుకొచ్చుకొని మీ గుడారంలో పెట్టుకున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకని మీకు విజయం రాలేదు యెహోషువ, ఆ శాపగ్రస్తమైన దాన్ని మీ గుడారంలో పెట్టుకున్నారు, శాపగ్రస్తమైన వారు మీ గుడారంలో ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, అది ఏం చేయాలని ప్రభు అంటున్నాడంటే మీరు నిర్మూలన చేయాలి. ఆయన అంటున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నిర్మూలన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ జీవితంలో సక్సెస్ రాకపోవడానికి కారణం, నీ జీవితంలో పోరాటాల్లో విజయం రాకపోవడానికి కారణం 2023 అంతా కూడా పోరాటాలే. పోరాడుతున్నావు కానీ శత్రువు మీద నీకు విజయం రావట్లేదు, పోరాడుతున్నావు కానీ శత్రువును జయించలేకపోతున్నావు. దైవజనమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శత్రువులు ఎవరు? ఆ రోజున శత్రువులు అంటే హాయి పట్టణస్థులు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నారు, శత్రు పట్టణం అది. కానీ ఈరోజు నీకెవరు అంటే రోగాలు, అప్పులు, అనారోగ్య పరిస్థితులు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య, అనేక రకాల సమస్యలు ఈరోజు నీకు శత్రువులుగా మారి దేవుని బిడ్డలారా 2023 అంతా పోరాడుతూనే ఉన్నావు కానీ విజయాన్ని చూడలేకపోయావు. ఒక్కొక్కసారి ఓడిపోయిన పరిస్థితులు, ఓడిపోయి నిరుత్సాహపడిపోయి నిరాశ చెంది ఇక నా జీవితం ఇంతేనేమో, నా బ్రతికింతేనేమో, ఇక నాకు విజయాన్ని నేను చూడలేనేమో అనుకుంటూ వచ్చావు. అంతేకాని అసలు ఎందుకు నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నానయ్యా, ఎందుకయ్యా ఈ సమస్య మీద నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నా, ఎందుకయ్యా ఈ అప్పును నేను జయించలేకపోతున్నా,
ఎందుకయ్యా ఈ అనారోగ్యాన్ని నేను జయించలేకపోతున్నా? ఎందుకయ్యా ఈ ఆర్థిక ఇబ్బందులు నేను జయించలేకపోతున్నా? ఎందుకయ్యా ఈ నిందలు నేను జయించలేకపోతున్నా? ఒకప్పుడు ఎంతగానో జయించిన నేను ఈరోజు నేను ఎందుకని జయించలేకపోతున్నా? ఒకప్పుడు ఎంత విజయాన్ని చూసిన, శత్రువుల మీద విజయాన్ని చూసిన నేను ఎందుకని చూడలేకపోతున్నా ప్రభువా అని ఎప్పుడైనా నువ్వు పరిశీలన చేసుకున్నావా? దేవుణ్ణి అడిగావా? దేవుణ్ణి అడిగితే సమాధానం ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన దగ్గరకు వచ్చి నీ సమస్యను గురించి నువ్వు మొర్ర పెట్టుకోగలిగితే, ఎందుకయ్యా నా జీవితంలో నేను సక్సెస్ చూడలేకపోతున్నా, విజయాన్ని చూడలేకపోతున్నాను నువ్వు ఆయన అడగగలిగితే నీకు ఆన్సర్ చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో ఏ లోపం ఉందో ఆయన చెబుతాడు. నీ గుడారంలో ఏది దాగుందో చెబుతాడు. ఏ పాపం నీ హృదయంలో నిలిచి ఉందో ఆయన చెబుతాడు. నువ్వు దేని వలన సక్సెస్ చూడలేకపోతున్నావో, ఎందుకు నీ శత్రువుని జయించలేకపోతున్నావో, ఎందుకు నీ శత్రువు మీద విజయాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావో నువ్వు అడిగినప్పుడు నీ దేవుడు చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చూడు, యెహోషువ అడిగినప్పుడు యెహోషువకి సమాధానం ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా? నువ్వు అడిగితే నీకు ఇస్తాడు ఆయన. యెహోషువ వెళ్ళి అడుగుతున్నాడు, ఎందుకు నేను విజయాన్ని పొందుకోలేకపోయానయ్యా? హాయి పట్టణాన్ని ఎందుకయ్యా మేము జయించలేకపోయాం? చిన్న పట్టణాన్ని మేము జయించలేకపోయాం అని ఆయన అడుగుతున్నాడు. నువ్వు అడిగితే నీకు కూడా సమాధానం ఇస్తాడు. యెహోషువ అడిగినప్పుడు యెహోషువకు సమాధానం ఇచ్చాడు. ఎందుకు ఆయనకు అపజయం కలిగిందో దేవుడు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా అడిగితే ఆయన పాదాలు పట్టుకుని ప్రాధేయపడగలిగితే నీ దేవుడు కూడా మాట్లాడతాడు నాన్న. నీ దేవుడు కూడా చెబుతాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు దేవుని బిడ్డలారా యెహోషువతో మాట్లాడుతున్నాడా? యెహోషువ, శాపగ్రస్తమైంది మీ దగ్గర ఉందయ్యా. శాపగ్రస్తమైంది మీలో నిలిచి ఉందయ్యా. ఆ శాపం ఉండడాన్ని బట్టి, శాపగ్రస్తమైంది మీ గుడారంలో ఉండడాన్ని బట్టి మీకు విజయం రావట్లేదయ్యా. నేను అందుకని మీతో రాలేదు. నేను హాయి పట్టణం మీదకు మీరు వెళ్ళినప్పుడు నేను ఎందుకు రాలేదనుకున్నారు? ఎందుకు మీతో నేను లేను అంటే, ఆ శపితమైంది, శాపగ్రస్తమైంది మీ గుడారంలో ఉంది. ఆ పాపం మీలో నిలిచి ఉంది. అందుకే నేను రాలేకపోయాను మీతో. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి నీ దగ్గరికి ఎందుకు రావట్లా? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సన్నిధి దిగి వచ్చేది. నువ్వు ప్రార్థన చేయగానే, అబ్బా తండ్రి నేను ఈ సమస్యలో ఉన్నాను అని అనగానే ఆయన దగ్గరకు వచ్చేవారు. ఆ ప్రజెన్స్ నువ్వు అనుభవించేదానివి. ఆ సమస్య క్లియర్ అయిపోయేది. పెద్ద పెద్ద సమస్యలే నువ్వు ఎదిరించగలిగావు. పెద్ద పెద్ద సమస్యలని, ఆ యొక్క సమస్యల మీద విజయాన్ని నువ్వు పొందుకోగలిగావు. కానీ ఈ రోజున చిన్న చిన్న సమస్యలే పరిష్కారం కావట్లా. చిన్న చిన్న వాటి మీద నీ విజయాన్ని పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటో నువ్వు పరిశీలించుకోగలిగేవా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ రోజన్నా నన్ను అడిగావా అంటున్నాడు ప్రభు. ఈ రోజన్నా నన్ను అడిగావా? నా దగ్గరకు వచ్చి ప్రార్థించావా? ఈ సమస్య క్లియర్ అవ్వట్లేదని బాధపడుతున్నావు, కానీ వీటి మీద నాకు జయం రావట్లేదని బాధపడుతున్నావు, కానీ ఇక నాకు విజయం రాదేమోనని కృంగిపోతున్నావు. కానీ ఎందుకయ్యా వీటిని జయించలేకపోతున్నా? నాలో ఏముంది లోపం? ఏముందయ్యా నాలో పాపం? ఎందుకని ప్రభువా నేను ప్రార్థన చేస్తూ నువ్వు రావట్లేదు? నీ ప్రజెన్స్ నేను అనుభవించలేకపోతున్నాను. నాకు తోడుగా నువ్వు ఎందుకు రావట్లేదయ్యా అని ఈరోజు నువ్వు అడగగలిగావా? యెహోషువ అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోషువ, శపితమైనది మీ గుడారంలో ఉంది, శాపగ్రస్తమైంది మీ గుడారంలో ఉందయ్యా. అందుకని నేను మీతో రాలేకపోతున్నాను, మీతో నడవలేదు. నేను ఈ పట్టణం మీదకి మీరు వెళ్ళినప్పుడు నా సన్నిధి మీతో రాలేదు, నేను మీ పక్షాలు దిగలేకపోయాను. ఎంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. అందుకనే మీకు విజయము చేకూర్చబడలా. దేవుడు అంటున్నాడు, శాపగ్రస్తమైంది ఏదో నిర్మూలన చేయాలా? నిర్మూలన చేయి. నిర్మూలన చేస్తే నేను మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏంటి ఆ శపితమైంది అంటే, దేవుడు చెప్పాడు యెరికో పట్టణం మీదకి వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు, యెరికో పట్టణం శపితమైంది, అది శాపగ్రస్తమైంది. మీరు ఏం చేయాలంటే అక్కడ ప్రతీది కూడా మీరు నిర్మూలన చేసేయాలి.
ఏ ఒక్కడి కూడా మీరు అక్కడ ముట్టొద్దు, ఏ ఒక్కడి కూడా మీరు తెచ్చుకోవద్దు. అది శపితమైంది కనుక అది దానిలో ఏది మీ గుడారాల్లో ఉండకూడదు, మీ హృదయాల్లో ఉండకూడదు, మీ జీవితాల్లో ఉండకూడదు. ఆయన దేవుడు చెప్పాడు, దానిని ఏది మీరు ముట్టొద్దు, ఏది మీరు తీసుకోకూడదు. దేవుడు వారికి మాట్లాడారు. దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలు ప్రజలు అందరూ చక్కగా దేవుని మాట విన్నారు. కానీ ఒక్కడు మాత్రం దేవుడు, మరి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఎవ్వరు చూడకుండా ఆ శపితమైన దాన్ని తీసుకొచ్చుకొని ఆయన గుడారంలో పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అనుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరూ చూడలేదు, యెహోషువ చూడలేదు, ఇది నేను తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాను అని ఆ యొక్క వ్యక్తి అనుకున్నాడు. ఆయన పేరేంటి? ఆకాను. ఆయన ఆకాను అనుకున్నాడు. దేవుని పిల్లలారా, ఆయన గుడారంలో పెట్టుకున్నప్పుడు దేవుని కన్నులు సమస్తమును చూస్తూ ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయనకు మరుగైంది ఏది లేదు, ఆయనకి ఏది మనం దాచలేము. దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కటి దృష్టించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోషువ అనుకున్నాడు, మేము చాలా బాగానే ఉన్నాం, దేవుడు చెప్పిందంతా విన్నాం కదా, శపితమైంది ఏది ముట్టొద్దన్నాడు, మేము ఏది ముట్టలేదు కదా, మేము అన్ని కూడా దేవుని మాట చక్కగా వినొచ్చాము కదా, అయినా మాకెందుకు విజయం రావట్లేదని యెహోషువ అనుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, బాధపడుతున్నారు. కానీ అసలు ఏం జరిగింది అనేది యెహోషువ కానీ ఇశ్రాయేలు ప్రజలకు కానీ తెలియదు. కానీ దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ, శపితమైనది మీ గుడారాల్లో ఉంది, శాపగ్రస్తులైన వారు మీ యొక్క మరి గుడారాల్లో మీ మధ్య ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆ శాపగ్రస్తమైనది మీలో ఉండడాన్ని బట్టే, ఆ శపితమైనది మీలో నిలిచి ఉండడాన్ని బట్టి, ఆ శపితమైనది మీ గుడారాల్లో ఉండడాన్ని బట్టి, ఆ శపితమైనది మీ హృదయాల్లో ఉండడాన్ని బట్టి, ఆ శపితమైనది మీ కుటుంబాల మధ్య ఉండడాన్ని బట్టి, ఆ శపితమైనది మీ మధ్య ఉండడాన్ని బట్టి మీరు శత్రువుని జయించలేకపోయారు, హాయి పట్టణం మీద విజయం పొందుకోలేకపోయారు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీతో కూడా ప్రభు అదే మాట్లాడుతున్నాడు. ఏది వద్దన్నాడో, ఏది ముట్టొద్దన్నాడో ప్రభు, ఏది చేయొద్దన్నారో ప్రభు, ఎక్కడికి వెళ్ళొద్దన్నాడో ప్రభు, అక్కడికి వెళ్ళి అక్కడికి నడిచి అక్కడ శపితమైన దాన్ని తెచ్చుకొని, ఒకవేళ నీ గుడారంలో పెట్టుకున్నావేమో, ఒకవేళ నీ హృదయంలో పెట్టుకున్నావేమో, నీ ఇంట్లో పెట్టుకున్నావేమో, నీ కుటుంబం మధ్య అది ఉందేమో. దేవుని బిడ్డలారా, అందుకని 2023 అంతా కూడా నీకు విజయం రాలేదు. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత మొర్ర పెట్టుకున్నా, ఎంత ఆలోచించినా ఆ శత్రువుల మీద నీకు విజయం అనేది రావట్లేదు. విజయం అనేది నువ్వు పొందుకోలేకపోయావు, విజయాన్ని నువ్వు సాధించలేకపోయావు. దేవుని బిడ్డలారా, కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను పరిశీలన చేసుకోగలిగినట్లయితే, నిన్ను గురించి నువ్వు దేవుని దగ్గర విచారణ చేసుకోగలిగినట్లయితే, అదేమిటో దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ శపితమైన దాన్ని నువ్వు తెచ్చిపెట్టుకున్నావు. ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే దేవుడు, ఆ శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉన్నారు, ఆ శాపగ్రస్తులైన వారు మీ మధ్యలో ఉన్నారు, మీ కుటుంబంలో ఉన్నారు. ఆ శపితమైనది నీ ఇంట్లో ఉంది, ఆ శపితమైనది నీ జీవితంలో ఉంది, శపితమైనది నీ హృదయంలో ఉంది. అందుకనే నువ్వు విజయాన్ని చూడలేకపోతున్నావు, విజయాన్ని చూడలేకపోయావు నువ్వు 2023లో. కానీ దేవుడు అంటున్నాడు, 2024 నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. 2023 అంతా ఏడిపే, 2023 అంతా కూడా వేదనే, 2023 అంతా కూడా శోధనే, 2023 అంతా కూడా దుఃఖమే, 2023 అంతా కూడా కన్నీరే, 2023 అంతా కూడా అపజయమే. కారణం ఆ శపితమైంది నీ గుడారంలో ఉండడాన్ని బట్టే. కానీ దేవుడు అంటున్నాడు, 2024 అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఆయన ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే నీకు విజయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ 2024లో దేవాది దేవుడు నీ శత్రువు మీద నీకు విజయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు విజయాన్ని చేకూర్చాలని దేవుడు ఆశిస్తూ ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు,
నీకు విజయం రావాలంటే, విజయం చేకూర్చబడాలంటే, శాపగ్రస్తమైనది ఏది నీ గుడారంలో దాగి ఉందో, ఏది నీ కుటుంబంలో దాగి ఉందో, ఏది నీ జీవితంలో దాగి ఉందో, ఏది నీ వ్యాపారాల్లో దాగి ఉందో, ఏది నీ ఉద్యోగాల్లో దాగి ఉందో, ఏది మీ యొక్క మరి చేతి పనుల్లో దాగి ఉందో, ఏది మీ ఆత్మీయ జీవితంలో దాగి ఉందో, దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, ఈ రాత్రి ఏమన్నాడంటే దాన్ని నువ్వు నిర్మూలన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే నిర్మూలన చేయాలి. మనం ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. శపితమైన దాని ఛాయలు కూడా కనపడడానికి వీల్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నిర్మూలం అంటే అర్థం ఏంటంటే అసలు దాని ఛాయలు కూడా కనపడడానికి వీల్లేదు. అది పూర్తిగా నశించిపోవాలా, పూర్తిగా తొలగించబడాలి, అది నిర్మూలం అయిపోవాలి. అది నువ్వు నిర్మూలన చేయగలిగితే దేవుడు అన్నాడు నేను నీ పక్షాన దిగుతాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఈ 2024లో ఈ శుద్ధీకరణ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అంటున్నాడు నేను నీ మధ్యకు తోడుగా ఉండడానికి దిగి వస్తా. హల్లెలూయా. 2024లో దేవుడు నీతో నడవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనతో నడవాలనుకుంటున్నాడు. మన కుటుంబాల్లోనికి ఆయన రావాలనుకున్నాడు. మన హృదయాల్లోనికి ఆయన రావాలనుకున్నాడు. మన జీవితంలోనికి ఆయన రావాలనుకున్నాడు. మన వ్యాపారాల్లోనికి ఆయన రావాలనుకుంటున్నాడు. నీ ఉద్యోగ విషయాల్లో ఆయన రావాలనుకుంటున్నాడు. నీ చేతి పనులకు ఆయన రావాలనుకున్నాడు. నీ ఆత్మీయ విషయాల్లోనే రావాలనుకుంటున్నాడు. ఆర్థిక పరిస్థితుల్లోనికి ఆయన రావాలనుకుంటున్నాడు. అనారోగ్య పరిస్థితుల్లోనికి ఆయన రావాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్క పరిస్థితుల్లోని ఆయన నీకు తోడుగా ఉండడానికి రావాలనుకున్నాడు. హల్లెలూయా. తోడుగా ఉండడానికే కాదు కానీ నీ పక్షాన శత్రువుతో యుద్ధం చేయడానికి రావాలనుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పక్షాన దిగి నీ శత్రువుతో ఆయన యుద్ధం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకటి నువ్వు గమనించవలసింది ఏంటంటే నీకు ఎవరు శత్రువు అయితే ఉంటారో అది నీ దేవుడు కూడా శత్రువే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు శత్రువులు ఎవరున్నారో, ఎవరు నేను బాధిస్తున్నారో దేవుని బిడ్డలారా నీ దేవుడు కూడా వారు శత్రువులే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు దేవుడు కూడా శత్రువులుగా మారారు. హల్లెలూయా. అందుకనే శత్రువులందరినీ కూడా నిర్మూలన చేస్తూ వచ్చాడు దేవాది దేవుడు. దేవుని బిడ్డ ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ 2024లో విజయం కావాలని కోరుకుంటున్నావా? నీ సమస్యలన్నింటిలో విజయం రావాలని కోరుకుంటున్నావా? నీ ఆర్థిక విషయాల్లో విజయం చేకూర్చబడాలని కోరుకుంటున్నావా? నీ అప్పు బాధల్లో నీకు విజయం రావాలని కోరుకుంటున్నావా? నీ అనారోగ్య సమస్యల మీద ఆ శత్రువు మీద నీకు విజయం చూడాలని ఆశిస్తున్నావా? నీ వ్యాపారాల్లో నష్టాలు కలుగు చేస్తున్నా ఆ శత్రువు మీద నీకు విజయం చేకూర్చబడాలని ఆశిస్తున్నావా? ఆ నిందల మీద నీకు విజయం రావాలని కోరుకుంటున్నావా? దేవుని బిడ్డలారా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విజయం నీకు రావాలని నువ్వు ఎలా కోరుకున్నావో దేవుడు కూడా నీకు విజయం ఇవ్వాలనే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు అయితే నీకు విజయం కావాలని యెహోషువ అడుగుతున్నావు కదా, హాయి పట్టణం మీద విజయం కావాలి కదా. అవునయ్యా. అయితే ఆ శాపగ్రస్తమైంది శపితమైన వాళ్ళు నీ ఇంట ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. మీ మధ్య ఉండడానికి వీల్లేదు. వారిని నిర్మూలన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి ఆ యొక్క యెహోషువ ఏం చేశాడంటే ఎవరైతే శాపగ్రస్తులై ఉన్నారో అని చెప్పి దేవుడు అన్నాడు కదా మీరేం చేయాలంటే ఆ శపితమైనది నిర్మూలన చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. హల్లెలూయా. ఆ శాపగ్రస్తమైన నిర్మూలన చేయాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా అని దేవుడు యెహోషువతో మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరి యెహోషువ సిద్ధపరిచాడు. ఆయన ఏం చేశాడంటే మరి గోత్రాల వారిగా వారిని పిలిచి ఆయన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నాడు. దైవజనమ అడుగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన బయటపడ్డాడు. ఆయన పేరు ఆకాను. హల్లెలూయా. ఆయన వచ్చి ఆయన అందరూ అడుగుతున్నప్పుడు ఆ యొక్క పేరు మరి ఆకాను గోత్రం మీద వచ్చినప్పుడు యెహోషువ అడిగాడు. యెహోషువ అడుగుతున్నప్పుడు ఆకాను ముందుకు వచ్చి చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు ఆకాను ఒప్పుకుంటున్నాడు పాపాన్ని. చూడండి దేవుని బిడ్డలారా ఆకాను ఒప్పుకుంటున్నాడు. 20వ వచనంలో ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. 21వ వచనంలో దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని
నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకోనేను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. దేవుడు యెహోషువకు చెప్పాడు ఏమనంటే, ఏదైతే మీకు ఆటంకకరంగా ఉందో, ఏదైతే మీ యొక్క జీవితంలో విజయాన్ని పొందుకోకుండా మిమ్మల్ని అడ్డుబండలుగా ఉన్నదో, ఆ యొక్క శాపగ్రస్తమైన దాన్ని మీరు నిర్మూలన చేయాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అని దేవుడు మాట్లాడినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరుస్తూ ఒక్కొక్క గోత్రాన్ని పిలిచి ఆయన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, ఎవరు మీలో ఎవరు ఎవరు అని అడుగుతున్నప్పుడు ఆ యొక్క పేరు మరి యొక్క ఆకాను గోత్రం పేరు మీద వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాను వచ్చి ఆకానును మరి ఆ యొక్క యెహోషువ అడిగాడండి. అడిగినప్పుడు ఆకాను దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి యెహోషువ ఎదుట నిలిచి తన పాపాన్ని దాచుకోకుండా ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏ శాపగ్రస్తమైన దాన్ని తను తీసుకొచ్చి పెట్టాడో గుడారంలో, ఏది తన గుడారంలో దాచుకున్నాడో, ఏది కనబడకుండా దాచిపెట్టాడో, ఎవరు కంట పడకూడదని దాచిపెట్టాడో, మరి అదంతా కూడా వచ్చి ఈ రోజున మరి ఇశ్రాయేలుల సమూహం ఎదుట బట్ట బయలుగా విప్పుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదంతా కూడా దేవుని సన్నిధిలో మరి ఇశ్రాయేలులందరూ ఎదుట, యెహోషువ ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. అయ్యా, నేను నిజంగానే దేవునికి విరోధంగా పాపం చేసింది వాస్తవము, నిజము. నేను ఆశించి ఏం ఆశించాడంట? ఒక షినారు వస్త్రాన్ని, మరి వెండిని నేను ఆశించి నేను తీసుకొచ్చి నా గుడారంలో దాచిపెట్టుకున్నానయ్యా. దేవుని ఎదుట మరి ఇశ్రాయేలు సమూహం ఎదుట ఆయన ఒప్పుకుంటున్నాడు. ప్రియ దైవజనమా, ఈ రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు అడుగుతున్నాడు. ఈ రాత్రి నువ్వు నీ గుడారంలో ఏ శాపితమైనది నువ్వు దాచిపెట్టావో, నువ్వు దేవుని ఎదుట ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దాచిపెట్టావు, అది ఎవరికి కనపడకూడదు అనుకున్నావు. భక్తి చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, మరి ఇక్కడ పరిచర్య చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, అలాగే కానీ నువ్వు ఎవ్వరికి కనపడకుండా ఆ పాపం నీలో దాచిపెట్టుకున్నావేమో, గుడారంలో దాగి ఉందేమో, నీ హృదయంలో దాగి ఉందేమో. దైవ జనమా, ఈ రాత్రి ఆ కానువలే నువ్వు కూడా ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వరకు కప్పుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కనబడకుండా కప్పాడు. మరి అలాగే దేవునికి కూడా కనబడకూడదు అనుకున్నాడు. అలాగే యెహోషువ కనబడకూడదని డేరా మధ్యలో దాచాడంట, తవ్వి దాచిపెట్టాడంట. నీ పాపం కూడా ఎవరికి కనపడకూడదని దాచిపెట్టావా? నీ సేవకులకు కనపడకూడదు అనుకుంటున్నావు, నీ తోటి విశ్వాసాలకు కనపడకూడదు అనుకుంటున్నావు, నీ ఇంట్లో నీ భర్తకు కనపడకూడదు అనుకుంటున్నావు, నీ భార్యకు కనపడకూడదు అనుకుంటున్నావు, అలాగే నీకు ఒక బంధువులకు కనపడకూడదు అనుకొని నువ్వేం చేస్తున్నావు? ఆ పాపాన్ని దాచిపెట్టి కప్పిపెట్టి ఉంచావేమో. అందుకనే నీ జీవితంలో విజయం రావట్లా. కానీ ఈ రాత్రి నువ్వేం చేయాలంటే ఆ కానువలే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ శుద్ధీకరణ కూడికలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో, నీ గుడారంలో, నీ డేరాలో ఏమైతే పాపాన్ని కప్పిపెట్టి దాచిపెట్టి ఉంచావో, ఈ రాత్రి అది నువ్వు దాగి ఉంచడానికి వీల్లేదిక. నువ్వేం చేయాలంటే దేవుని పాదాల సన్నిధి ఎదుట నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాను ఒప్పుకున్నాడో, ప్రియ దైవజనమా, యెహోషువ ఏం చేశాడంటే ఆ యొక్క ఆకానును, ఆ కుటుంబాన్ని అంతటిని కూడా రాళ్లతో కొట్టి ఇజ్రాయేల్ సమూహం అంతా కూడా అగ్ని చేత కాల్చివేసి ఆ యొక్క శాపగ్రస్తమైన వారిని దేవుడు చెప్పాడు, శాపగ్రస్తమైనది మీది ఏది మీ మధ్య ఉండడానికి వీల్లేదు, ఎందుకనంటే నేను మీకు రాలేను, మీ తోడు రాలేనని దేవుడు చెప్పాడు కదా. అప్పుడు దేవుడు మరి కొంచెం ఆకానుని ఇష్టపడిన వ్యక్తే, కానీ ఆకానును అలా చంపడం కొంచెం బాధాకరమే. కానీ ఆయన అనుకున్నాడు, దేవుడు వద్దన్నాడు, దేవుడు నిర్మూలన చేయాలనుకున్నాడు, నిర్మూలన చేయమని ప్రభు చెప్పాడు కనుక అందుకని దేవుడు చెప్పిన మాటకు తల వంచి యెహోషువ ఇశ్రాయేల్ సమూహం అంతా కూడా, సమాజం అంతా కూడా ఏం చేశారంటే ఆ శాపగ్రస్తమైన వ్యక్తిని వారి మధ్య లేకుండా నిర్మూలన చేశారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ ఛాయలు కూడా కనపడకుండా నిర్మూలన చేసేశారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రే నువ్వు కూడా నీ హృదయంలో
ఉన్న ఆ శాపగ్రస్తమైన దాన్ని నువ్వు నిర్మూలన చేయాలి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిర్మూలన చేస్తేనే నీతో నడుస్తానంటున్నాడు ఆయన. శాపగ్రస్తమైన దాన్ని నువ్వు తొలగించుకుంటే నీతో నేను వస్తానంటున్నాడు ఆయన. నీ గుడారంలో ఎంతకాలం దాస్తావని అడుగుతున్నాడు ప్రభు. ఎంతకాలం కనబడకుండా నువ్వు దాచి పెడతావు, కప్పి పెడతావని దేవుడు అంటున్నాడు. దాన్ని నువ్వేం చేయాలి? ఒప్పుకో. ఆ దాన్ని వేది దాచిపెట్టి బయటికి తీసుకురా. దాన్ని నిర్మూలన చేసేయి. ఉంచొద్దు, కనపడొద్దు. ఈ 2024లో అది కనపడడానికి వీల్లేదు. ఆ పాపం అంతా కూడా నిర్మూలమైపోవాలి. హల్లెలూయా. దేవునికి విరోధమైనది ప్రతి ఒక్కటి నిర్మూలమైపోవాలి. శాపగ్రస్తమైనది ఏది నీలో దాచిపెట్టుకోవద్దు. నువ్వు నిర్మూలన చేయాలి. యెహోషువకు చెప్పినట్లుగా యెహోషువ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహోషువ అలా చేశాడో 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులై వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే శాపగ్రస్తమైన దాన్ని వారు నిర్మూలన చేశారో, ఎప్పుడైతే శాపగ్రస్తమైన దానిని వారి మధ్య ఉండకుండా కాల్చివేశారో, ఎప్పుడైతే తీసివేశారో, వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక నువ్వు భయపడద్దు, నువ్వు జడియొద్దు యెహోషువ, ఇదిగో నేను హాయి రాజు నీ చేతికి అప్పగించుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడము, రాజును, హాయి రాజును, అతని జనములను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగిస్తున్నాను. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరైతే నీకు శత్రువులుగా మారి ఉన్నారో, ఏదైతే నువ్వు జయించలేని అనుకున్నావో, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎవరి మీద అయితే నువ్వు గెలవలేకపోయావో, ఎక్కడైతే నువ్వు అపజయాన్ని చూసావో, ఇదిగో నీకు అక్కడే విజయం చేకూర్చబడుతుంది. వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటంటే నేను నీతో నడుస్తున్నాను. హల్లెలూయా. నేను నీతో వస్తున్నాను. నేను నీ పక్షాన ఉన్నాను. నీకు భయం లేదు, ఇక నువ్వు జడవలసిన అవసరం లేదు. నీకు విజయం చేకూర్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చూడండి, ఆయన ఏది మాట ఇస్తాడో అది నెరవేర్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నువ్వు నిర్మూలన చేస్తే నేను నీతో నడుస్తానన్నాడు ప్రభు. హల్లెలూయా. నువ్వు శాపగ్రస్తమైన నువ్వు తొలగించుకుంటే నేను నీతో నడుస్తానన్నాడు ప్రభు. అలాగే వారు శాపగ్రస్తమైన దాన్ని ఎప్పుడైతే తొలగించారో, ఆ పాపాన్ని ఎప్పుడైతే తీసివేశారో, ఆ శపితమైన దాన్ని ఎప్పుడైతే తొలగించారో, నిర్మూలన చేశారో, అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా ధైర్యంగా నడువు యెహోషువ, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, జడవలసిన అవసరం లేదు. ఇదిగో హాయి పట్టణాన్ని అప్పగిస్తున్నా, హాయి రాజుని నీకు అప్పగిస్తున్నా, హాయి ప్రజల్ని అప్పగిస్తున్నా, హాయి దేశాన్ని, ఆ ప్రాంతాన్ని నీకు అప్పగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి 2024లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నీ హృదయంలో ఏది దాచి ఉంచుకున్నావో శపితమైన దాన్ని నువ్వు దాన్ని నిర్మూలన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు నిర్మూలన చేస్తే నేను నీతో నడుస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. 2024 ఎలా గడుస్తుందో, 2024 ఎలా ఉంటుందో అని నువ్వు అనుకుని భయపడవలసిన అవసరం లేదు. వీటిని ఈ శత్రువులమ్మో, ఈ 2023లో వచ్చిన శత్రువులు 2024లో కూడా వస్తారేమో. ఇప్పటి వరకు నేను ఓడిపోతూ వచ్చాను కదా, ఈ 2024లో కూడా నేను ఓడిపోతానేమో అనే భయం నీకు అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు అన్నాడు, నేను వాటిని అప్పగిస్తున్నాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాటి మీద నీకు విజయాన్ని ఇస్తానంటున్నాడు దేవాది దేవుడు. నీ ఆర్థిక సమస్యల మీద, అనారోగ్య సమస్యల మీద, మరి ఇబ్బందుల మీద, కష్టాల మీద, దేవుని బిడ్డల అప్పుల మీద, అలాగే నీ నిందల మీద, అవమానాల మీద, అన్నిటి మీద, నీ ఆత్మీయ విషయాల్లో అన్నిటిలో కూడా దేవాది దేవుడు నీకు విజయాన్ని చేకూరుస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శత్రువుల్ని దేవుడు మట్టి కరిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడోనంటే శాపగ్రస్తమైనది నీ గుడారంలోంచి బయటికి తీసినప్పుడు, శాపగ్రస్తమైనది నీ హృదయంలోంచి బయటికి తీసేసినప్పుడు, శాపగ్రస్తమైనది నీ కుటుంబం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు చెబుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, శత్రువులన్నిటి మీద మీకు విజయాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ రాయబడిన మాట, శత్రువుల్ని ఎలా నిర్మూలన చేశాడు దేవుడు అంటే, మరి 8వ అధ్యాయం యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము మరి 22వ వచనం చివరి భాగంలో, ఇశ్రాయేలీయులు
వారిని హతము చేసిరి, వారిలో ఒకడును మిగలలేదు, ఒకడును తప్పించుకోలేదు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలారా, చూడండి, హాయి పట్టణం మీద విజయాన్ని చూడగలిగారు. చూడండి, శత్రువులు అనేవాడు ఒక్కడు కూడా మిగలలేదంట, ఒక్కడు కూడా తప్పించుకోలేదంట. అందరు శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? నిర్మూలన చేసేసాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మచ్చుకైనా కనపడలేదు. ఎక్కడైతే గమనించలేంటంటే, ఏ పట్టణాన్ని అయితే జయించలేకపోయారో, ఏ రాజుల మీద అయితే విజయాన్ని చూడలేకపోయారో, ఏ యొక్క ప్రజల మీద విజయాన్ని పొందుకోలేకపోయారో, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు విజయం పొందుకోగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువుని మీద అయితే చూసి భయపడి పారిపోయి వచ్చారో, ఏ శత్రువుని మేము జయించలేమనుకున్నారో, ఆ శత్రువుని ఇజ్రాయేల్ ప్రజలు జయించారు. హల్లెలూయా. ఆ శత్రువులు అనేది కనబడకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ శత్రువులను లేకుండా చేశాడు దేవాది దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ శత్రువులందరినీ కూడా దేవుడు నిర్మూలన చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. 2023లో నిన్ను ఇబ్బంది పెట్టిన ఆ శత్రువుని, నిన్ను అపజయాలు పాలు చేసిన ఆ శత్రువుని, నిందలు పాలు చేసిన ఆ శత్రువుని, ఆర్థిక సమస్యలు కలిగి చేసిన శత్రువుని, అనారోగ్య సమస్యలు కలిగి చేసిన శత్రువుని దేవుడు నిర్మూలన చేయాలనుకుంటున్నాడు. ఈ 2024లో వాడు కనబడకూడదని, ఈ 2024లో వాడు అసలు మిగిలి ఉండకూడదని, వాడు నిర్మూలన చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియ దైవజనమా, ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు కూడా విజయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావా? అయితే దేవుడు ఈ రాత్రి ఇంతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అంటున్న మాట, నీ హృదయంలో ఏ పాపము దాగి ఉండడానికి వెళ్ళలేదు. శపితమైనది ఏది నీ హృదయంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ ఉద్యోగాల్లో కానీ, నీ వ్యాపారాల్లో కానీ, అది మీ చేతి పనిలోనే కానీ, ఎక్కడైనా కానీ, అది శపితమైనది ఏది ఉండడానికి వీల్లేదు. ఆయనంట తెచ్చిపెట్టుకున్నాడంట. నువ్వు కూడా ఒకవేళ తెచ్చిపెట్టుకున్నావేమో నీ ఇంట్లో, అది శాపగ్రస్తమైందని తెలిసి కూడా, దేవునికి ఇష్టమైందని తెలిసి కూడా నువ్వు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నావేమో, తెచ్చుకొని నీ హృదయంలో పెట్టుకున్నావేమో, తెచ్చుకొని నీ వ్యాపారంలో పెట్టుకున్నావేమో, తెచ్చుకొని నీ చేతి పనులు పెట్టావేమో, తెచ్చుకొని నీ యొక్క వ్యవసాయ పనులు పెడుతున్నావేమో. అందుకని నీ జీవితం అంతా నష్టాలే వస్తున్నాయి. విజయాన్ని చూడలేకపోతున్నావు. కానీ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ గుడారం నుంచి వెళ్ళిపోవాలా, బయటికి నీ ఇంట్లోంచి శాపగ్రస్తమైన బయటికి వెళ్ళిపోవాలా, ఆ యొక్క నీ హృదయంలో ఉన్న పాపం తొలగిపోవాలా. దేవునికి విరోధమైనది, ఆ శాపగ్రస్తమైనది నీలో నిలిచి ఉండడానికి వీలేదన్నాడు ప్రభు. నువ్వు నిర్మూలన చేయగలిగితే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తం నేను పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కదా చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ఆ పాపం నుంచి అంటే అర్థం ఏంటి? ఆ పాపం మీలోంచి తీసివేయండి. ఆ పాపం మీలో ఉండడానికి వీల్లేదు. శాపగ్రస్తమైన ఏది ఉండడానికి వీల్లేదు. దేవుని ఎదుట ఒప్పుకొని, దేవుని ఎదుట అవన్నీ కూడా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడినట్లయితే దేవుని సన్నిధి నీతో నడుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్ని సమస్యల మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ శత్రువుల్ని ఆయన మట్టు కరిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే దేవుడు, మన యేసయ్య ఎవరంటే లోకాన్ని జయించిన దేవుడు. హల్లెలూయా. పాపాన్ని జయించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన పరిశుద్ధుడు కనుక మనలో కూడా పరిశుద్ధతే ఉండాలి. హల్లెలూయా. శపితమైనది మన గుడారంలో ఉండకూడదు. ఏ పాపం మన గుడారంలో నిలిచి ఉండకూడదు. ఏ ఒక్క శాపగ్రస్తమైనది నీ వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, నీ జీవితంలో కానీ, నీ బిడ్డల జీవితంలో కానీ ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, పరిశుద్ధుడైన దేవుని నువ్వు కొనియాడుతున్నావు, పరిశుద్ధుడైన దేవుని నువ్వు మహిమపరుస్తున్నావు, పరిశుద్ధుడైన దేవుడిని అంగీకరించావు. అటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆ శాపగ్రస్తమైన దాన్ని నీలో ఉంచుకోకూడదు. అది నీలో ఉండబట్టే నువ్వు జయాన్ని చూడలేకపోయావు, ఆ శోధనను జయించలేకపోయావు, అనారోగ్య సమస్యను జయించలేకపోయావు. ఈరోజు ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. అది నీ గుడారం నుంచి తొలగించే, నీ మధ్య నుంచి తొలగించే, నీ హృదయం నుంచి తొలగించే. నేను నువ్వు పరిశుద్ధపరచుకో. దేవుని సన్నిధికి వచ్చి పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకొని నువ్వు పరిశుద్ధపరచబడగలిగినట్లయితే
దేవుని బిడ్డలారా, యేసు రక్తం నేను పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోకాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు, దేవుని బిడ్డలారా, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, ఆయన రక్త మాంసాల్లో పాలువారుగా అవుతున్నావు. ఆయన రక్తాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు. ఆయన రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు. ప్రతి నెల ఆయన శరీరాన్ని తీసుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, మరి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని, లోకాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన ఆ పరిశుద్ధుడైన రక్షకుడైన దేవాది దేవుని రక్తాన్ని నువ్వు స్వీకరిస్తున్న నీవు కూడా విజయాన్ని పొందుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విజయాన్ని నువ్వు చూడాలి, లోకాన్ని జయించగలగాలి, పాపాన్ని నువ్వు జయించగలగాలి, నీ శత్రువు మీద విజయాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క ఆశ అదే ఉన్నది. అందుకని ప్రియ జనమా, ఆయన పరిశుద్ధుడైన ఆయన శరీరాన్ని, రక్తాన్ని స్వీకరిస్తున్న నీవు నీ గుడారంలో పాపాన్ని దాచుకొని ఉండడానికి వీల్లేదు. నువ్వు విజయాన్ని కోరుకున్నావు కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ పాపాన్ని కప్పబెట్టి ఉంచుతున్నావు. ఆ శపితమైనది నీ గుడారంలో ఉంచుకుంటున్నావు. అందుకని నీకు విజయం రావట్లేదు. ఈరోజు లోకాన్ని జయించిన గొప్ప దేవుని యొక్క ఆ దేవాది దేవుడు నీకు ఇచ్చే విజయం నీకు చేకూర్చబడాలి అంటే ఈ 2024లో శత్రువులందరూ కూడా నిర్మూలపరచబడి ఆ శత్రువుల మీద నీకు విజయం రావాలంటే, దేవుని సన్నిధి నీతో కదలాలంటే, నీ యొక్క ప్రతి సమస్యలో దేవుడు నీ పక్షమే నిలవాలి అనంటే, దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే దేవుని యొక్క సన్నిధానంలో నీ పాపాన్ని ఒప్పుకొని, నీ గుడారంలో ఉన్న ఏ పాపాన్ని, ఏ శపితమైన దాచిపెట్టుకున్నావో అది దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడా? దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అది నువ్వేం చేయాలి? ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క రక్తం నేను పరిశుద్ధపరుస్తుంది. ఆయన యొక్క రక్తం నేను క్లీన్ చేస్తుంది. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది, మనల్ని తప్పిస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని శుద్ధీకరిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీరు ఒకటే గమనించాలి, ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసయ్య సన్నిధి మనతో రాకుండా, దేవుడు మనతో నడవకుండా మేము ఈ లోకంలో ఏది మనం జయించలేము. ఆయన మనతో నడవాలంటే, ఆ యేసయ్య నీతో నాతో మనలతో నడవాలి అంటే మనం ఏం చేయాలంటే మన గుడారంలో ఏ పాపం దాచిపెట్టుకోకూడదు. ప్రతిదీ దేవుని సన్నిధానంలో విడిచిపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మనం శుద్ధి చేసుకున్నప్పుడు ఆయన సన్నిధి మనతో నడుస్తుంది. ప్రతి సమస్యలో ఆయన మన పక్షాన్ని నిలబడతాడు. ప్రతి శత్రువు మీద మనకి విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన జయశీలుడు గనక, విజయ వీరుడు గనక, లోకాన్ని జయించిన దేవుడు కనుక ఆయన ఈ 2024లో నీకు విజయాన్ని చేకూర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనకి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన గొప్ప స్థితిలోకి మనం తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ శుద్ధీకరణ కోరికలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడారు. నీ సమస్యలన్నిటిలో నీకు ఈ 2024లో విజయం రావాలని ఆశిస్తున్నావు కదా. 2023 లాగా నువ్వు ఉండకూడదు అనుకుంటున్నావు కదా. ఆ శత్రువుల మీద ఎప్పుడు నేను ఓడిపోతూనే ఉన్నాను, కానీ అయ్యా ఈ సంవత్సరం నేను విజయాన్ని చూడాలి అనుకుంటున్నావు కదా. విజయాన్ని చూడాలి అనుకుంటే ఇదిగో యెహోషువ లాగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవాలి. అయ్యా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏది దాగుందో మన హృదయంలో, ఏ పాపం నిలిచి ఉందో మన హృదయంలో, ఏ శపితమైంది మన జీవితాల్లో నిలిచి ఉందో దేవుని యొక్క సన్నిధానంలో మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ప్రతి పాపాన్ని, శపితమైన ప్రతిదాన్ని దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఆయన పరిశుద్ధపరుస్తాడు. శత్రువులందరి మీద విజయాన్ని ఇస్తాడు. ఇదిగో హాయి పట్టణం మీద ఒకప్పుడు ఓడిపోయిన ఇజ్రాయేల్ ప్రజలు, ఒక రోజున ఓడిపోయిన ఇజ్రాయేల్ ప్రజలు మరొక దినాన వారు విజయాన్ని చూడగలిగారు. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడినప్పుడు ఆ శపితమైన దాన్ని వారిలోంచి నిర్మూలన చేసేశారు, తొలగించేసుకున్నారు. మరి అంతా కూడా కాల్చివేశారు లేకుండా. అందుకనే దేవుడు వారితో కదిలాడు. ఎక్కడ ఓడిపోయాడో అక్కడే విజయాన్ని చేకూర్చబడింది. అక్కడే ఏ శత్రువు మీద ఓడిపోయిన పరిస్థితులు ఎదురైనాయో ఆ శత్రువుల మీదే గొప్ప విజయాన్ని చూశారు. ఆ శత్రువులే లేకుండా చేశాడు దేవాది దేవుడు. ఈ యొక్క మరి రాత్రి సమయంలో ఈ శుద్ధీకరణ కోరికలో ఈ 2024లో దేవునితో మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. గొప్ప విజయాన్ని దేవుడు కూడా చేకూర్చాలని ఆశిస్తున్నాడు. నిన్ను వెంటాడుతున్న ఆ శత్రువుల మధ్యలో నువ్వు ఎంత నలిగిపోతున్నావో, నువ్వెంత వేదనతో ఉన్నావో, ఎంత గుండె చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నావో, ఆ శత్రువుల మధ్య ఎంత అల్లాడిపోతున్నావో, వాటిని జయించలేక వారి మధ్య నలిగిపోతూ, అప్పుల మధ్యలో, అనారోగ్య సమస్యల మధ్యలో, నిందల్లో, వేదనలో వారు నలిగిపోతూ, కృంగిపోతూ ఎలా ఉన్నావో దేవుడు
చూశాడు కనుక ఈ 2024లో నీకు నా పరిస్థితుల్లోంచి విడిపించాలని, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి నేను తప్పించాలని, నీకు విజయాన్ని చేకూర్చాలని, నీకున్న శత్రువులన్నిటినీ ఆయన నిర్మూలన చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి అందుకే నీతో మాట్లాడాడు. ఏది నీ గుడారంలో దాచిపెట్టబడి ఉందో, అందుకు నా శత్రువుని 2023 వరకు నువ్వు జయించలేకపోయావు. కానీ ఈ రాత్రి నీ హృదయంలో, నీ గుడారంలో ఉన్నది ఏదో దేవుని ఎదురు ఒప్పుకోగలుగుతావా, విడిచిపెట్టగలుగుతావా? అయితే మోకరించి ప్రార్థన చేసుకో. ప్రభువా, నా గుడారంలో ఏది శపితమైనది ఉన్నదయ్యా, నీకు ఇష్టం లేని దాన్ని ఏది నేను తెచ్చిపెట్టుకున్నానయ్యా, అయ్యా ఏది నా కుటుంబంలో ఉందయ్యా శపితమైనది ప్రభువా, ఏ పాపం నా హృదయంలో దాగి ఉందో యేసయ్యా నాకు చెప్పాయా, నాకు తెలియచేయనైనా నేను ఒప్పుకుంటున్నాను అయ్యా. నాయనా, ఒకవేళ ఎవరికి కనపడకూడదని ఇప్పుడు దాకా కప్పు పెట్టానేమో ప్రభువా, అయ్యా ఇప్పుడు వరకు నేను దాచిపెట్టానేమో ఆ కనలాగా ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. అయ్యా, ఈ రాత్రి నా హృదయం నుంచి దాన్ని తొలగించుకుంటున్నాను నేను చెప్పు. ఏ ఒక్క క్రియ నువ్వు దేవునికి విరోధమైంది నీ హృదయంలో ఉన్నదో అది నీకు తెలుసు. ఏది వద్దన్నది నువ్వు ఏది చేసావో, ఏది ముట్టుకున్నావో, ఏది పట్టుకున్నావో, ఏది తెచ్చిపెట్టుకున్నావో నీ జీవితంలోనికి. అందుకని ఆ శాపగ్రస్తమైనది నీ గుడారంలోనికి వచ్చింది కనుకే, ఆ శాపగ్రస్తమైనది నీ కుటుంబంలో వచ్చింది కనుకే, ఆ శాపగ్రస్తమైనది నీ హృదయంలో ఉంది కనుకే నువ్వు శత్రువులను జయించలేకపోతున్నావు, సమస్యల మీద విజయాన్ని చూడలేకపోతున్నావు, నిందలన్నీ కూడా జయించలేకపోతున్నావు. ఈ రాత్రిన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడైనా, ఈ రాత్రైనా నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకుంటావా? దేవుని సన్నిధానంలో ఒప్పుకోగలుగుతావా? ఆ కాను అడుగుతున్నప్పుడు ఆ కాను వచ్చి, నిజమే అయ్యా, నేను దేవునికి విరోధంగా పాపం చేసింది నిజమే ఆయన చెప్తున్నాడు. కొన్ని రోజులు దాచిపెట్టాడు కానీ ఇక నా వల్ల కాదనుకున్నాడు, నా వెంటనే మరుగు చేయలేను, నా దేవునికి తెలిసిపోయింది అనుకున్నాడు, అందరికీ తెలిసిపోయింది అనుకున్నాడు. తీసుకొని వచ్చి బయటకు వచ్చి చెబుతున్నాడు, నిజమే నేను పాపం చేశాను, నా గుడారంలో తీసుకొచ్చుకొని దాచిపెట్టుకున్నాను, ఆ శపితమైంది నా గుడారంలో ఉందయ్యా, ఆ శాపగ్రస్తమైంది నా గుడారంలో ఉందయ్యా, ఆ శపితమైంది నా హృదయంలో ఉందయ్యా అని ఆ కాను ఒప్పుకుంటున్నట్లుగా నువ్వు కూడా ఒప్పుకుంటావా? నువ్వు కూడా ఒప్పుకోగలుగుతావా? దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటావా? దేవుడు అన్నాడు, ఈ రాత్రి నువ్వు అది నిర్మూలన చేస్తేనే నీతో నేను వస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీతో నడుస్తాను, నీ పక్షాన నిలుస్తానని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకోనన్నా కప్పు పుచ్చుకోవద్దు. ఏది శాపగ్రస్తమని నీ ఇంట్లో ఉందో, ఏది దేవుడు వద్దన్నది దాన్ని నువ్వు తెచ్చి పెట్టుకున్నావో, ఏది దేవుడు వద్దన్న దాన్ని ముట్టుకున్నావో, దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఒప్పుకోనానా, క్షమాపణ కోరుకోనానా. అయ్యా నువ్వు చెప్పిన దాన్ని, అయ్యా నువ్వు ముట్టొద్దన్న దాన్ని నేను తీసుకొచ్చి ముట్టుకుని అయ్యా నా గుడారంలో దాచిపెట్టుకున్నాను అయ్యా, ఆ శాపగ్రస్తమైనది నా ఇంట్లో ఉందయ్యా, ఆ శాపగ్రస్తమైనదే నా జీవితంలో ఉందయ్యా, ఆ శాపగ్రస్తమైనదే అయ్యా నా గుడారంలో దాచి ఉంచానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. అందుకని 2023 అంతా అయ్యా భయంకరమైన శాపమయ్యా, భయంకరమైన వేదనయ్యా, భయంకరమైన అప్పులయ్యా, భయంకరమైన అనారోగ్య పరిస్థితులయ్యా, వాటిని నేను జయించలేకపోయానయ్యా, వాటిని అయినా జయించలేకపోయాను శత్రువునయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించి ఈ రాత్రి నాతోనే మాట్లాడేవయ్యా, ఈ రాత్రి నన్ను దర్శిస్తూ మాట్లాడేవయ్యా. ఈ రాత్రి అయ్యా నా గుడారంలో ఇక ఏది శాపగ్రస్తమైనది ఉండడానికి వీల్లేదు, అది నిర్మూలమైపోవాలి. నా జీవితం నుంచి అది నేను బయట తొలగించుకుంటున్నానయ్యా, నా హృదయం నుంచి బయట తీసేస్తున్నానయ్యా, నా వ్యాపారాల నుంచి తీసేస్తున్నానయ్యా, అయ్యా నా చేతి పనులు, నా వ్యవసాయ పనులు, అయ్యా నా ఉద్యోగాల్లో ఆ శాపగ్రస్తమైనది ఏది ఉండడానికి వీల్లేదు, నా కుటుంబంలో నిలిచి ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా నన్ను క్షమించు, నీకే విరోధంగా నేను పాపం చేశాను, నీకే విరోధంగా పాపం చేశాను, నువ్వు వద్దన్న చోటుకే వెళ్ళాను అయ్యా, నువ్వు ముట్టొద్దన్నదాన్ని ముట్టాను అయ్యా, తినొద్దన్నదాన్ని తిన్నానయ్యా. అయ్యా అది తెచ్చుకోవద్దు, నీ ఇంట్లో ఇది ఉండొద్దంటే అదే తెచ్చి పెట్టుకున్నానయ్యా, ఎవరో మాటలు విని నా ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాను అదయ్యా, ఎవరో మాటలు విని ప్రభువా నేను నా వ్యాపారంలోకి తెచ్చి పెట్టుకున్నానయ్యా.
అందుకనే నా జీవితంలో నష్టాలయ్యా, అందుకనే నా వ్యాపారంలో నష్టాలయ్యా, అందుకనే నా చేతి పనుల నష్టాలయ్యా, అందుకనే నా ఉద్యోగాల్లో నష్టాలయ్యా. అయ్యా, ఎక్కడ చూసినా నేను ఓడిపోతున్నాను, సమస్యలు జయించలేకపోతున్నాను అయ్యా. అయ్యా, కారణం నేనే, కారణం నా పాపమే. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను మన్నించు డాడీ అని అడుగుతావా? అయ్యా, నన్ను క్షమించు అని అడగలుగుతావా? ఈ రాత్రి నువ్వు అడిగితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నిర్మూలన చేసే ఆ శాపగ్రస్తమైంది నీలో ఉండొద్దు, ఇక అది నీలోంచి తొలగించుకోండి, మీలోంచి తీసివేయండి, మీలోంచి నిర్మూలన చేయండి. మీరు అలా నిర్మూలన చేస్తే నేను వస్తాను మీలోనికి అన్నాడు, నేను వస్తాను మీ హృదయాల్లోనికి అన్నాడు, నేను వస్తాను మీ ఉద్యోగాల్లోకి అన్నాడు, నేను వస్తాను మీ పక్షాన్ని నిలుస్తాను అంటున్నాడు ప్రభు. మీ యొక్క వ్యాపారంలో వస్తాను, మీ కుటుంబాల్లోనికి వస్తాను, మీ యొక్క జీవితాల్లోనికి వస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకు అవకాశం ఇస్తావా? రాయేసయ్యా, రాజాడి, నువ్వు లేకుండా వీటిని నేను జయించలేనయ్యా, నువ్వు లేకుండా ఏ శోధనను జయించలేనయ్యా, నువ్వు లేకుండా నేను నా పక్షాన్ని నిలవకుండా శత్రువుల మీద విజయాన్ని చూడలేనయ్యా. ఈ అనారోగ్యాలు, అప్పులు, నిందలు, అవమానాలు వీటిని నేను జయించలేను యేసయ్యా. నువ్వు ఒక్కడివే నాలో వస్తే, నాతో వస్తే అయ్యా వీటన్నిటి మీద నాకు విజయం చేకూర్చబడుతుందయ్యా. అయ్యా, 2023లో నాతో లేవయ్యా. కారణం నా కుడారంలో ఉన్న పాపమే, నా హృదయంలో ఉన్న పాపమే, నా కుటుంబంలో ఉన్న పాపమే అయ్యా. అందుకని నాతో నువ్వు నడవలేకపోయావయ్యా యేసయ్యా. 2024 అలా ఉండొద్దయ్యా. నువ్వు నాతో నడవకపోతే నేను విజయాన్ని చూడలేను, మీరు మాతో ఉండకపోతే మేము విజయాన్ని చూడలేము యేసయ్యా. శత్రువుల్ని జయించలేమయ్యా. మీరు మాతో రండి, నాలోకి రండి అడగండి. రండి డాడీ, నా కుటుంబంలోకి రండి అయ్యా. అయ్యా, నన్ను వెంటాడుతున్న శత్రువులు నిర్మూలన చేయయ్యా. ఆ శత్రువు అనేది ఉండడానికి వీల్లేదయ్యా. పాపినని నన్ను క్షమించు. నీకు విరోధంగా నడిచిన వ్యక్తిని, విరోధంగా పాపం చేసిన వ్యక్తిని, నువ్వు ముట్టనొద్దన్నదాన్ని ముట్టిన వ్యక్తిని, శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్న వ్యక్తిని నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా. వీటినన్నిటిని జయించాలంటే నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నా పక్షాన రావాలయ్యా. యెహోషువ అదే అడుగుతున్నాడు, మాకు విజయం కావాలయ్యా. ఏ హాయి పట్టణం మీద మాకు విజయం కావాలి, నువ్వు మా పక్షాన రావాలి, మా పక్షాన యుద్ధం చేయాలి అయ్యా అని యెహోషువ అడిగినప్పుడు యెహోషువతో దేవుడు నడిచాడు కదా నాన్న. యెహోషువతో అంటున్నాడు, జడియతో భయపడద్దు ఇక నువ్వు యెహోషువ. ఇదిగో పట్టణానికి అప్పగిస్తున్నా, ఇదిగో ఆ శత్రు దేశానికి అప్పగిస్తున్నా, ఆ శత్రువుల మీద విజయాన్ని అప్పగిస్తున్నా, నీకు విజయాన్ని ఇస్తున్నాను, నువ్వు భయపడద్దు. అదే మాట ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు ప్రభు. నువ్వు భయపడద్దు, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు నీలో ఉన్న దాచిన పాపాన్ని వదిలే. ఇదిగో నేను నీతో నడుస్తాను, నువ్వు భయపడద్దు. ఇక ఆ శత్రువుల మీదకి విజయాన్ని ఇస్తాను. నీకు ఏ శత్రువు అయితే ఉన్నారో, ఏ స్థలాల్లో ఉన్నారో, ఆత్మీకమైన శత్రువులు ఉన్నారు. ఆత్మీయ జీవితానికి శత్రువులు ఎదురవుతున్నారా? ఆర్థిక విషయాల్లో శత్రువులు ఎదురవుతున్నారా? నీకు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, అనేక రీత్యా, అనారోగ్య పరిస్థితుల రీత్యా నీకు శత్రువులు ఉన్నారా? వాటన్నిటిని నిర్మూలన చేసేస్తారని ప్రభు అంటున్నాడు. నీ పక్షాన దిగుతాను అంటున్నాడు దేవాది దేవుడు. లోకాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు, కలువరి శిలువల సాతానుని ఓడించిన దేవాది దేవుడు ఈ యొక్క రాత్రి నీతో కూడా నడవబోతున్నాడు. ఈ యొక్క 2024లో నీతో నడవబోతున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తం నిన్ను పరిశుద్ధులుగా మారుస్తుంది. ఈ రాత్రి ఆయన రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. దేవా, అయ్యా నాలో నా ప్రతి పాపాన్ని కడుగయ్యా, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించయ్యా. ఇంకేం మాలిన్యం నా గుడారంలో ఉండొద్దు, నా హృదయంలో ఉండొద్దు, నా కుటుంబంలో ఉండొద్దయ్యా. ఇక అది దాగి ఉండడానికి వీలేదయ్యా. వారి పూర్తిగా కాల్చివేయనైనా, వారి పూర్తిగా కాల్చివేయని చెప్పు. ఇదిగో ఆ యొక్క శాపగ్రస్తమైన దాన్ని, పాపగ్రస్తమైన వారిని వారు కాల్చేశారు. పాపం ఉండకుండా, కనబడకుండా, శపితమైన దాన్ని ఉండకుండా నిర్మూలపరిచారు. అలాగే నువ్వు అడుగు, అయ్యా నాలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నా, ప్రతి దోషాన్ని ఒప్పుకుంటున్నా, కడిగేయ్యా. ఆయన రక్తంతో కడుగు.
అగ్ని చేత కాల్చే ప్రభువా. ఇంకా పాపం నిలిచి ఉండొద్దయ్యా. ఆ పాపం నాలో నిలిచి ఉండటానికి వీల్లేదు. నిన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో కడిగయ్యా. 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చావు. నా పాపాల కోసం కలువరి సిలువలో ఏకమైన దేవుడు, ఈ లోకాన్ని జయించిన వాడివి, పాపాన్ని జయించిన వాడివి అయ్యా. సాతాను మీద జయాన్ని పొందుకున్న వాడివి, శత్రువు మీద విజయాన్ని పొందుకున్న దేవుడివి. నువ్వు విజయశీరుడు, విజయ వీరుడు కదయ్యా. నీ బలలోనే చేయి వేస్తున్నాను ప్రతి నెల. అయ్యా ఇదిగో తండ్రి, నీ యొక్క జయించే శక్తి నాకు కూడా ప్రసాదించయ్యా. శత్రువు మీద నాకు కూడా విజయాన్ని చేకూర్చు ప్రభు అని. అయ్యా ఈ యొక్క సంవత్సర కాలం నాతో నడువయ్యాని ఈ రాత్రి నువ్వు అడగగలిగితే, ఆ దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, నీతో నేను నడుస్తానని, నీతో నేను ఉంటానని, నీ పక్షాన్ని నిలబడతానని. ఎక్కడ ఓడిపోయావో అక్కడే నీకు విజయాన్ని ఇస్తానని. ఏ సమస్యలైతే నువ్వు జయించలేకపోయావో ఆ సమస్యల మీద నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు ఈ రోజు ఈ రాత్రి నీతో మాట్లాడారు. అందుకే దైవ జనమా, దేవా నాతో మీరు రండి, నాలోకి మీరు రండి, నా పక్షాన్ని మీరు రండి ప్రభా. నన్ను రక్తంతో శుద్ధి చేయండి, నీ బిడ్డగా నన్ను మార్చుకోనండి ప్రభా. ఇంకే పాపం నాలో ఏలుబడి చేయొద్దు, ఏ నీకు విరోధమైన పాపం నాలో నిలిచి ఉండటానికి వీలేదు. అది ఈ రాత్రి నా గుడారం నుంచి నేను తీసివేసుకుంటున్నాను అయ్యా. నాయనా నీ పరిశుద్ధ అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చేయి ప్రభా. ఆ పాపాన్ని నిర్మూలన చేయి, నన్ను పరిశుద్ధపరిచి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి అయినా ఈ 2024లో నాకు విజయాన్ని ఇచ్చి సమృద్ధినిచ్చి నన్ను నడిపించు ప్రభు అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందామా. ఎంతమంది అయితే దేవా నా గుడారంలో నీ పాపాన్ని నేను తీసివేసుకున్నాను, నీ ఎదుటికి వచ్చి నా పాపాన్ని ఒప్పుకున్నాను, నన్ను క్షమించు ప్రభు అని ఎంతమంది ఆకాను వల్లే దేవుని పాదాలు ఎదురుపడి ఒప్పుకుంటున్నారు, నేను పాపం చేసింది వాస్తవం అని అంటున్నారు. ఈ రాత్రి దేవుడు మీ పాపాలను కడగబోతున్నాడు. ఆయన రక్తం నీ కొరకు నా కొరకు చిందించబడిన ఆయన రక్తం ఈ రాత్రి నేను పరిశుద్ధపరుస్తుంది. నీ గుడారంలో ఉన్న నుంచి నువ్వు తొలగించుకున్న పాపాన్ని కాల్చివేస్తుంది ఈ రాత్రి. ఆయనను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటేనే, నువ్వు పరిశుద్ధపరచబడితేనే దేవుని సన్నిధి నీతో కదులుతుంది. ఆయన యొక్క రక్తం ఆయన శరీరం నీలోకి వస్తుంది. నువ్వు పరిశుద్ధపరచబడకుండా ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకోవడం వల్ల నీకు ఉపయోగం ఏమీ ఉండదు. నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడే లోకం మీద విజయం నీకు వస్తుంది, సమస్యల మీద నీకు విజయం వస్తుంది, శత్రువుల మీద నీకు విజయాన్ని చేకూరుస్తాడు దేవుడు. ఎందుకనంటే విజయశీలుడైన దేవాది దేవుడు, ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు, నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, ఆయన నీకు విజయాన్ని చేకూరుస్తాడు. అందుకే ప్రభా నా గుడారంలో ఉన్న పాపాన్ని ఈ రోజున నేను తీసివేశాను అయ్యా, నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకున్నాను, క్షమించమని వేడుకుంటున్నాను. నన్ను రక్తంతో కడుగయ్యా, నాతో నడువయ్యా, నాలోకి రండయ్యా, నన్ను నడిపించయ్యా ఈ 2024 ప్రభా. ఇంకెక్కడా నేను నీకు విరోధంగా నడవడానికి వీల్లేదు, ఇంకెప్పుడు నేను పాపిగా ఉండడానికి వీల్లేదు, నా గుడారంలోకి ఏది శాపగ్రస్తమందికి రావడానికి వీల్లేదు ప్రభా. నేను ఎక్కడ ఓడిపోయానో, దేనినైతే జయించలేకపోయానో అయ్యా నాకు విజయాన్ని చేకూర్చు ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అందరం కూడా ప్రార్థించుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి నాయనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఒకప్పుడు ఎన్నో సమస్యల మీద విజయాన్ని పొందుకున్నాం మేము అయ్యా. నాయన నా తండ్రి, నాయన ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాం మేము. ఎంతోమంది శత్రువుల మీద విజయాన్ని చూడగలిగిన మేము ఎందుకని విజయాన్ని పొందుకోలేకపోతున్నామో అయ్యా. ఇప్పుడు చిన్న చిన్న సమస్యల మీదే విజయాన్ని ఎందుకు సాధించలేకపోతున్నామో, వాటిని జయించలేక ఓడిపోతున్నామో ప్రభా. ఈ రాత్రి నువ్వు మాట్లాడుతూ వచ్చావు నాయనా. అయ్యా అవును, పెద్ద పెద్ద పట్టణాలని, పెద్ద పెద్ద దేశాలని, ప్రాంతాలను జయించిన ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ ఎందుకని హాయి పట్టణాన్ని జయించలేకపోయాడంటే కారణం నాయనా శాపగ్రస్తమైనది వారి గుడారాల్లోకి వచ్చిందని, పాపం వారి హృదయాల్లోకి వచ్చిందని నువ్వు మాట్లాడినావు కదయ్యా. అవునయ్యా, అవును, మా హృదయాల్లో అయ్యా శాపగ్రస్తమైంది వచ్చిందేమో అయ్యా, మా హృదయాల్లో పాపం వచ్చిందేమో. అందుకని ప్రభా అయ్యా 2023లో అయ్యా ఆ సమస్యలు మేము జయించలేదు
జయించలేకపోయాం, శత్రువు మీద విజయాన్ని చూడలేకపోయామయ్యా. అయ్యా నాయనా, ఆ చిన్న చిన్న సమస్యల మీదే విజయాన్ని చేకూర్చబడలేదు మాకు నాయనా. అయ్యా, ఈరోజు మాతోనే మాట్లాడేవని ప్రభా, నీ బిడ్డలు ప్రభా నాయనా, నా తండ్రి నువ్వు మాట్లాడుతున్నప్పుడు శాపగ్రస్తమైంది మీ గుడారంలో ఉంది, శాపగ్రస్తమైంది మీ హృదయాల్లో ఉంది అన్నప్పుడు ప్రభా నీ బిడ్డలందరూ ఒప్పుకుంటున్నారు అయ్యా. అయ్యా నేను మేము ఒప్పుకుంటున్న నీ సన్నిధిలో ప్రభా, నీకు విరోధమైనది శాపగ్రస్తమైంది మా హృదయాల్లో ఉందేమో, దయతో క్షమించయ్యా, మన్నించు ప్రభా. అయ్యా, ప్రతి పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా ప్రతి ఒక్కరిని రక్తంతో శుద్ధి చేయనైనా, అయ్యా శుద్ధి చేయనైనా. ఎందుకనంటే ఈ పాపం మాలో ఉంటే విజయాన్ని చూడలేమయ్యా, ఈ శాపగ్రస్తమైంది మా గుడారంలో ఉంటే మేము విజయాన్ని చూడలేమయ్యా, ఈ శాపగ్రస్తమైంది మా కుటుంబాల్లో ఉంటే మా కుటుంబాలకు విజయం రాదయ్యా, శత్రువుల దగ్గర ఓడిపోతామయ్యా. అయ్యా, అలా మేము ఉండడానికి వీల్లేదు. ఈ 2024లో మాకు నాయన అపజయాలొద్దు, మాకు విజయాలు కావాలి, జయ జీవితం కావాలి ప్రభువా. అయ్యా నా తండ్రి యేసయ్యా, ఈ రాత్రి ఎంతమంది ప్రభువా మరి ప్రతి పాపాన్ని ఎదుట ఒప్పుకున్నారో, అయ్యా క్షమించమని అడుగుతున్నారో, ప్రతి వారిని రక్తంతో శుద్ధి చేయనైనా. ఇంకే పాపం దాచి ఉండడానికి వీల్లేదు, ఇంకే పాపం ఏలుబడి చేయడానికి వీల్లేదు. మా గుడారాల్లో, మా కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే శాపగ్రస్తమైనది ఏది మాలో ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా, పరిపూర్తిగా అది అగ్ని చేత కాల్చివేయనైనా, అగ్ని చేత దహించబడను గాక, అది పరిపూర్తిగా నిర్మూలమైపోవను గాక. నీ ప్రజెన్స్ మాలోకి పంపయ్యా. అయ్యా, నీ రక్తం మా మీద శుద్ధీకరించయ్యా, నీ రక్త ప్రోక్షమ మీద ప్రోక్షింపచేయ్యా. అయ్యా, నీ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించయ్యా. అయ్యా నాయనా, మమ్మల్ని పవిత్రులుగా మార్చయ్యా తండ్రి. నాయనా, ఇంకా ఎన్నడూ ఆ శాపం మా మీద ఏలుబడి చేయొద్దయ్యా. అయ్యా, ఎక్కడైతే ప్రభా ఏ వేటినైతే 2023లో జయించలేకపోయామో, ఏ సమస్యలు జయించలేకపోయామో, ఏ శత్రువు జయించలేకపోయామో, ఈ 2024లో వాటన్నిటి మీద మాకు విజయం చేకూర్చబడను గాక, విజయం చేకూర్చబడను గాక, ప్రతి ఒక్కరికి విజయం చేకూర్చబడను గాక. నీ ప్రజెన్స్ మాతో ఉండును గాక, నువ్వు మా పక్షంగా దిగుదువు గాక. అయ్యా, మా పక్షాన నిలిచి అయ్యా శత్రువులు కూడా ప్రతి ఒక్కరు నిర్మూలపరచుదువు గాక తండ్రి. నాయన అయ్యా, ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువకు ప్రభా హాయి పట్టణం మీద, ఏ పట్టణం మీద అయితే ఒకప్పుడు విజయాన్ని చూడలేకపోయారో, ఎక్కడైతే ఓడిపోయారో ఆ పట్టణం మీదే విజయాన్ని ఇచ్చినట్లుగా అయ్యా ఈ రాత్రి ప్రభా నాయన ప్రతి ఒక్కరికి నాయన అయ్యా ప్రతి సమస్య మీద విజయం వచ్చును గాక, అట్టి కృప అనుగ్రహించబడను గాక, అటువంటి గొప్ప విజయములో మేము నడిపించబడతాము గాక. నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శుద్ధీకరణ కూడికలో ప్రభువా అయ్యా మమ్మల్ని అందరినీ శుద్ధీకరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ప్రతి ఒక్క మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చి అయ్యా నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయుత్తపరిచి మహిమ పొందుకొనుమని నజరేయుడనే యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడుగా ఉండి నడుపును గాక. ఆమేన్.